शिव गौरा भीमा शंकरा कर्पूर 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 शिव गौरा
किती वयस असता నేను
नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय मंत्रमणी ठसला महाराजకి స్వామికి పేలక వస్తుంది అట్లా చేస్తుంది. संवेदाचा शब्द सागरी मंथन सा मंत्रमणी ठसला
అందరూ కూడా చప్పట్లు కొడుతూ భజన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా కూర్చోకుండా అందరూ కూడా మన శివరాత్రి జాగరణలో అందరూ కూడా చప్పట్లు కొడుతూ భజన చేయాలి. శివనామ సంకీర్తన నమ శివాయ. అందరూ కూడా గట్టిగా
అందరూ కూడా ఓం నమః శివాయ అంటూ పంచాక్షర మంత్రము నాతో పాటు మీరు కూడా నామస్మరణ చేయాలి. నేను చెప్తాను, నా తర్వాత మీరు కూడా అందరూ ఈ మహాలింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేక కార్యక్రమంలో పంచాక్షర మంత్రాన్ని అందరూ కూడా జపించాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Shivaya, Om Namah Shivaya.
Namaste
यज्ञं तन्वाना अपज्ञं पुरुषं पशुं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायजन्त साध्यारजयश्च ये यज्ञात् सर्वभूतः संव्रतं वृषदाज्यो पशुमुस्तागुश्चक्रे वा यज्ञान् आरण्यान् ग्राम्याश्च ये यज्ञात् सर्वभूतः ऋतस्सामानि जग्दिरे छन्दागुंसि यज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोपजातः गावोह यज्ञिरे तस्मात् तस्माज्जाताधावयः पुरुषं विदधुः गदिताव्यगोपयन्ना बन्धितस्य कौबाहो घोरोपादामुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराधन्यकृतः पूरोदरस्य यद्वैश्यः मध्यागं शूद्रो अजायत चन्द्रमामनसो जातः चक्षुः सूर्यो अजायत इन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोद्यौः समवर्तत पद्भ्यां भूमिर्भिषश्रोत्रादो तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषम् अहन्तो आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन्यदास्ते धाता पुरस्ताद्भ्यमुदाजहर शक्रप्रविद्वान् प्रदशश्चतस्रः एवं विद्वानमृत यभवने नान्यः पन्था विद्यते यनाय अजावनिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिचारन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः देवेभ्यो आतपरे यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मं जनयन्तः देव अग्रे तदब्रवन्ना स्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वसे चरे लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपो अश्विनो व्याप्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण तच्छय्योरावृणीमहे आदं यज्ञाय मातं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं भेषजम् सन्नोऽस्तुद्विपदे चतुष्पदे सद्यो जातप्रवक्ष्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्मरान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः बलशरणाय नमो बलशरणाय
శాంతి హర నమ పార్వతీ పంచాక్షరి షడాక్షరి ఇతరులు అందరూ ఉంటారు కానీ సైంటిస్టులు ఉండడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇప్పుడు శ్రీ గౌరవ సార్ గారు వారి యొక్క ఫంక్షన్ ఇవ్వాల్సింది అవ్వచ్చు. అట్లాగే భద్రం దళ వాళ్ళు స్వామిజీ వారి
కోరుకున్నారు. ఎందుకంటే శివనామ స్మరణ చేస్తే అందరికీ శివయ్య కృప, శివయ్య అనుగ్రహం మరి కోరుకున్నది కూడా జరుగుతుంది. కాబట్టి ఒకసారి శివనామ స్మరణ అందరూ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నమ శివాయ అందరూ నమ శివ నమ శివ నమ శివ. చాలా మంది ఉన్నారు ఇక్కడ, కనీసం ఒక 17 మంది భక్తులు ఉన్నారు. అందరూ కూడా ఎంతో కొంతమంది కాకుండా నమ శివ నమ శివ నమ శివ నమ శివ అది అంటారు. మనకి వస్తుంది ప్రతి అక్కడ మైకులు పెట్టాలి, మైకులు పెట్టి మనకి వస్తుంది నమ శివ నమ శివ. ఒకసారి గట్టిగా రాదు, ఇక్కడ వినవసలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు నమ శివ నమ శివ నమ శివ నమ శివ. శివుడే దేవుడని నమః శివాయ గంగాధరా శివ గంగాధరా హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర బోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ జటాధరా శివ జటాధరా హర హర బోలే నమః శివాయ జటాధరా శివ జటాధరా హర హర భోలే నమః శివాయ జటాధరా శివ జటాధరా హర హర బోలే నమః శివాయ జటాధరా శివ జటాధరా హర హర భోలే నమః శివాయ
తీసుకోండి. శివునికి మరొక తీసుకుంటూ అక్కడ శబ్దంగా కూర్చోండి. ఇప్పుడు భవ్యమైనటువంటి కార్యక్రమం, మరి సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు కూడా ఈ రోజు 15 కార్యక్రమాలు, రేపు 15 కార్యక్రమాలు. మొదటి బహుమతి పొందినటువంటి వారికి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి పొందినటువంటి వారికి 50,000 రూపాయలు ఉంది. కావున రేపు కూడా ఇక్కడే కార్యక్రమం ఉంటుంది. 7 గంటల నుంచి మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం కూడా ఇక్కడే దర్శనం ఉంటుంది అందరికీ. ప్రతి ఒక్కరికి గత సంవత్సరం దర్శనం కాలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ దర్శనం కావాలనే ఉద్దేశంతో మరి అన్నదానానికి సహకరించినటువంటి మరి బిచ్చుకున్నారు నుండి పుర ప్రముఖులు, వేరే గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి చిన్న కుల మత వర్గం లేకుండా అందరూ కూడా సహకరించారు. భవ్యమైనటువంటి సంగీత కళాకారులు ఇక్కడ ఉన్నారు. అక్కడ రవి కిడ్లే గారు ఉన్నారు. మరి భైరవి రాగములు నమశివాయ అనేటువంటి నడుస్తా ఉంటే సాక్షాత్ శివుడు ఇక్కడే కనబడతా ఉంటాడు మనల్ని. మనం ఏం చేయాలి? ఇక్కడ కేవలం మన మనస్సుని ఇక్కడ లగ్నం చేయాలి. ఎక్కడ? ఆ పరమాత్మునిమైన ఆ పరమాత్ముడు భురాశంకరుడు ఉన్నాడు మనకు. మనం ఏది పోతే అది ఇచ్చేటువంటి వాడు ఎవరంటే ఈ శివ పరమాత్ముడు. ఆ పరమాత్ముని మనం ఈరోజు శివస్య రాత్రి, శివరాత్రి, శివేన రాత్రి, శివరాత్రి కాబట్టి మీకు జాగరణ చేయాలని ఉద్దేశంతో, సత్సంకల్పంతో ఇంత భవ్యమైనటువంటి, ఎందుకంటే నేను జాగరణ ఎట్లయినా చేస్తా, నేను చేయడం గొప్ప కాదు. మీ అందరికీ 3 గంటల వరకు ఇక్కడ జాగరణ చేయాలి. ఒక్కరోజు ఈ రోజు జాగరణ చేస్తే 365 రోజులు జాగరణ చేసినంత పుణ్యం వస్తుంది. కానీ 300 పూర్తి చేస్తే ఎంత వస్తుందో ఒకటి కేవలం ఈ రోజు జాగరణ. ఇప్పుడైతే ఇంకా మీరు నమశివాయ అనేటువంటి నామస్మరణ, అక్కడ స్వయంభూ లింగం వెలుగుతుంది. దానిపైన మరి దుగ్ధం పాలతో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ కూడా పైన పాలతో అభిషేకం జరుగుతుంది. కావున అందరూ నిశ్శబ్దంగా ఉండి మరి పెద్దలు వచ్చినటువంటి వారి యొక్క సందేశాన్ని మనం వినాలి. మనం అతిథి దేవు అన్నారు, వాళ్ళని గౌరవించాలి మనం. కావున మీరందరూ నిశ్శబ్దంగా కూర్చొని మనం తిరిగించాలని మీరు తిరిగిస్తారు. ఎక్కడైనా నిలబడితే దయచేసి కూర్చోండి. వెనుక వాళ్ళకు ఎవరికి బాధ పెట్టకుండా మీరందరూ కూర్చొని నిశ్శబ్దంగా చూడండి అని చెప్తూ మరి ఇప్పుడు కార్యక్రమాన్ని మరి నిర్వహించాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరి ఒకసారి మరి పాశ్చాత్య ప్రపంచంలోకి వెళ్తే ఒక స్వామి వివేకానందని, ఒక పరమహంస యోగానందని, ఆధునిక కాలంలో జగ్గి వాసుదేవుని, ఇలా భారతీయ గురు పరంపరని మాత్రమే పాశ్చాత్య ప్రపంచం చూస్తుంది. అనేక మంది పాశ్చాత్యులు ఈరోజు భారతదేశానికి వచ్చి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అత్యద్భుతంగా ఈరోజు క్లోజ్ అవుతున్నటువంటి మహాకుంభమేళా యొక్క మొత్తం జాగృత స్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 63 కోట్లకు పైగా ఈరోజు ఒక ప్లేస్లో స్నానం చేశారు. 63 కోట్లు అంటే మొత్తం అమెరికా, మెక్సికో, కెనడా, యూరప్ ఈ అన్ని దేశాల యొక్క సంఖ్య ఈరోజు ఒక ప్రయాగ్రాజ్లో స్నానం చేశారు. ఇది భారతదేశం యొక్క ఒక విరాట్ స్వరూపము, సనాతన ధర్మం యొక్క ఒక విరాట్ స్వరూపము. ఈ విరాట్ స్వరూపంలో ఏదైతే విరాట్ స్వరూపుడు అయినటువంటి పరమాత్మ, అందులో ఆ విరాట్ స్వరూపంలో మనం కూడా ఒక భాగం కావాలి. ఆ భాగం కావడం కోసమే ఈరోజు మనం శివరాత్రిని జరుపుకుంటున్నాం. కాబట్టి అధర్మాన్ని అణచివేయడానికి, అన్యాయాన్ని అణచివేయడానికి, ఎక్కడైతే ముచ్చుకుంద మహర్షి ఇక్కడ కాలయవనుని సంహరించాడో ఇక్కడ నుంచి ఒక ఆధ్యాత్మిక చైతన్యం ఈరోజు భారతదేశం నుండి ప్రపంచం వరకు సాగాలి. ఆ ప్రపంచమంతా మంచిగా ఉండాలి. ప్రపంచం వరకు సాగాలంటే ప్రపంచాన్ని ఆక్రమించడం కాదు. చిట్ట చివరి 2 మాటలు స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు. భారతీయులందరికీ ఒక సందేశం ఇచ్చాడు. ఏమి సందేశం అంటే, నువ్వు ఖాళీ ఈ బిచ్చుకుంద గ్రామం వరకే ఉండకు, తెలంగాణ వరకే ఉండకు, భారతదేశం వరకే ఉండకు. నీవు విశ్వమానవుడిగా ఎదుగు. ఈ ప్రపంచంలో ఏ బాధ ఉన్నా సరే స్పందించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఎదుగు. ఇది సనాతనంలో చెప్పాడు స్వామి వివేకానంద.
అలాగే ఈ పీఠం ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు వేద పాఠశాల చూసాము. వేదంలో ఉన్నటువంటి సమానత, వేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఋగ్వేదం ప్రారంభంలో కలిసి ఆలోచిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మాట. ఇది వేదం. కాబట్టి వేదానికి అనుగుణంగా, వీర శైవానికి అనుగుణంగా ఉన్నటువంటి పీఠం యొక్క అందరికీ కూడా సాదరంగా ప్రణామాలు అర్పిస్తూ, శ్రద్ధగా విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, పూజ్య స్వామీజీ చరణం స్పర్శ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై హింద్. ఓం నమః శివాయ. పూజ్యులు సోమాయప్ప గురువు గారు మరియు వేదికపైనటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు లక్ష్మీకాంతరావు గారు, మరియు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గంగారాం గారు మరియు గౌరవనీయులు షిండే మాజీ శాసనసభ్యులు గారు, ఇంకా వేదికపైనటువంటి పెద్దలందరికీ, ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ, సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అంటేనే దాంట్లో ఎంతో అర్థం ఉన్నది. ఈరోజు నిజంగా కూడా మా గురువు గారు పిలిచారు. అసలు నేను వస్తానో లేదో అనుకున్నా, భగవంతుడే నన్ను పిలిపిస్తున్నట్టు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మా సోమయ్యప్ప గారు చాలా మా గురువు గారు. ఎందుకంటే మా కుటుంబానికి సంబంధించిన మా నాన్నగారు కిషారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు, దివంగత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారందరూ కూడా మేమందరం కూడా బోధించాలంటే ఎప్పుడు ఈ గురువు గారు వచ్చేవారు. బండయ్యప్ప స్వామి గారు కూడా వాళ్ళందరూ వచ్చేవారు. కాబట్టి మేము ఈ గురువులనే మేము ఎప్పుడు కూడా శిరసావహిస్తూ ఈ మఠానికి మేము ఎప్పుడు కూడా శిష్యులంగా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. ఎందుకంటే శివుడు మొత్తం లోకమంతా ఆవిర్భవించేది. ఎందుకంటే ఈరోజు పాతాళం నుండి నాకు ఎక్కువ తెలియకుండా కూడా కొంచెం తెలిసింది. పాతాళం నుండి ఈరోజు శివుడు మొత్తం పైకి వచ్చి ప్రపంచం మొత్తం వ్యాప్తంగా ఈరోజు శివుడు రావడం జరుగుతుందని చెప్పేసి పురాణాలలో కథలు వినడం జరిగింది. అంత పవిత్రమైన దినం ఈరోజు. ముఖ్యంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణం కానీ, ఇంతకుముందు అభిషేకాలు జరుపుకోవడం కానీ, తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు రేపు ఎల్లుండి కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ నిర్వహిస్తున్న సోమయ్యప్ప గారికి, తర్వాత ఈ మఠ నిర్వాహకులకు అందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను మరియు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ మొత్తం మా నియోజకవర్గం, జుగ్గల్ నియోజకవర్గం కానీ, నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ, మొత్తం తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి, వర్ధిల్లాలని చెప్పేసి అందరికీ ఆ భగవంతుడు శివపార్వతుల వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. సాక్షాత్తు ఆ పరమశివుని మరియు పార్వతీదేవి ఆశీర్వాదంతో పరమ పూజ్యులు శ్రీ శ్రీ సోమలింగ శివాచార్య గారి ఆశీర్వచనంతో ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ మల్లికార్జునప్ప గారు మరియు సహోదరులు పెద్దలు నారాయణఖేడ్ శాసనసభ్యులు శ్రీ సంజీవ్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గంగారాం గారు మరియు హనుమంత్ సిండే గారు, మాజీ మండల్ ఎంపీపీ మిత్రులు కాశీనాథ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రాణ సమానులైనటువంటి శివభక్తులందరికీ నేను శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మనం చేసుకున్నటువంటి మహా పుణ్యము మనందరి యొక్క అదృష్టం ఏంటంటే
ఈ అద్భుతమైనటువంటి ఈ మహా బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమంలో మనం పాలు భాగస్వామై ఉన్నాం. అయితే ఈ శివరాత్రి పర్వదినం ఇక్కడే కాదు, ప్రపంచమంతటా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నటువంటి ఈ శివరాత్రి శివుని యొక్క మహిమ, శివుని యొక్క గొప్పతనం, అపార జ్ఞాన సంపన్నుడు, రూపాంతర దాదైనటువంటి శివుని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆయన యొక్క మహిమను పొందుతూ ఆరాధిస్తూ ఈ రోజు శివుని గురించి ప్రతి చోట జ్ఞాపకం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో గడుపుతున్నటువంటి ఈ రోజు. అయితే సోమలింగ శివాచార్య గారు ఈ గొప్ప పర్వదినాన్ని ఇంత బ్రహ్మాండంగా ఈ విధంగా నిర్వహించడం మన జూకల్ నియోజకవర్గమే కాదు, మన చుట్టుపక్కల మహారాష్ట్ర నుండి కానీ వేరే నియోజకవర్గాల నుండి కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క అదృష్టం. మిత్రులారా, ఈ యొక్క శివరాత్రి మనకు ప్రేమను, త్యాగాన్ని, అదేవిధంగా అపారమైన భక్తిని తెలియజేస్తున్నది. మిత్రులారా, ఈరోజు మనము భక్తి శ్రద్ధలతో ఆ శివుని ఆరాధించినట్టయితే మన యొక్క జన్మలకు, మనకు వచ్చే సంవత్సరం అంతా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు సంభవిస్తాయన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాలాతీతమైంది, ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు. కార్యక్రమం ఇంకా మిగిలి ఉంది కాబట్టి మీకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివుని భక్తిలో మీరు పరవశించి మీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తరఫున మఠాధిపతి అయినటువంటి పూజ్య శ్రీ సోమలింగ శివాచార్య గారి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారికి, మాజీ శాసనసభ్యులు రంగారాం గారికి, ఇప్పుడే మనకు మంచి సందేశాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి శివసేన సంఘటన జాతీయ అధ్యక్షులు మనోహర్ దొండే గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు సాయంత్రం చీకటైన తర్వాత జగద్గురు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈశా ఫౌండేషన్ తరఫున త్ర్యంబకేశ్వర్లో భవ్య దివ్యమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని టీవీ ముందు చూసి ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తే మనం ఇక్కడ బిచ్చుకుల్లా ఉన్నామా లేక త్ర్యంబకేశ్వర్లో ఉన్నామా అనే భావన నాలో కలిగింది. ఇంతటి భవ్యమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి పూజ్య సోమలింగ శివాచార్య గారికి మీ అందరి తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు బిచ్చుకున్నాలో శివపార్వతుల కళ్యాణం, మంచి సాంస్కృతిక కార్యక్రమం, ఇంత చక్కటి కార్యక్రమం నిజంగానే మనం చూస్తున్నామంటే మనందరి అదృష్టం. ఈరోజు సాక్షాత్ కైలాసమే ఇక్కడ ఉన్నట్టు, శివుడే మన దగ్గరికి వచ్చి మనకు ఆశీర్వదిస్తున్నట్టు ఈరోజు మనకందరికీ కూడా మంచి భావన కలుగుతా ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇదంతా బిచ్చుకున్న మొత్తం శివమయం అయిపోయింది. ఒక్కసారి చేతులు అడ్డం పెట్టి పైకి చూడండి, చుక్కలు కనిపిస్తున్నాయా లేదా ఒక్కసారి చూడండి. చుక్కలు కనిపిస్తలేవు. ఇక్కడ మొత్తం శివమయం అయిపోయింది. శివుడే మనకు బిచ్చుకున్నాలో వచ్చి శివమయం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి
భక్తులందరికీ ఆ శివుడు వచ్చే సంవత్సరం వరకు, వచ్చే శివరాత్రి వరకు అన్ని విధాలుగా ఈ రోజు ఉన్నటువంటి కష్టాలేవి కూడా లేకుండా వచ్చే సంవత్సరం అన్ని విధాలుగా మీరందరూ సుఖశాంతులతో వైభవంతో పరిణిల్లాలని ఆ శివుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.